స్టేజ్ మీదే ఉండరా వరలక్ష్మి గారు. హాయ్ అండి. హలో. సో దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సో అంటే కాస్టింగ్ అంతా కూడా హెవీ కాస్టింగ్ ఉంది అండ్ మీరు చెప్పారు ట్రైలర్ చూస్తే ఒక రకంగా ఉంది బట్ చాలా కామెడీ చేశామని. ఫస్ట్ ఈ స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మేడం? నో మై ఫస్ట్ థింగ్ వాజ్, మీకు అందరికీ తెలుసు నాకు క్యారెక్టరైజేషన్ వచ్చి నాకు చాలా ఇష్టము. సో దీంట్లో కామెడీ లైన్ వచ్చి నేను ఎప్పుడు చేయలేను. సో అట్లీస్ట్ తెలుగులో వచ్చి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేయలేదు. అందుకే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ పడింది. అండ్ ఆఫ్ కోర్స్ యాక్షన్ అయితే ఆల్రెడీ రెగ్యులర్ ఉంది కాబట్టి, బట్ నాకు అయితే ఆ కామెడీ టోన్ నాకు చాలా నచ్చింది. సో దట్స్ వై. అండ్ అందరూ చెప్తున్నట్టుగానే వర్స్టైల్ యాక్ట్రెస్ మీరు. సో స్ట్రైట్ అవే మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఫుల్ లెంత్లో ఎప్పుడు కనిపించబోతున్నారు? ఫుల్ లెంత్ కదా, ఆఫ్టర్ దిస్ ఫుల్ లెంత్ ఇది ఫస్ట్ చూడండి, దాని తర్వాత నెక్స్ట్ ఫుల్ లెంత్ చూపిస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. లక్ష్మి గారు నమస్తే. పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఎవరు కంప్లైంట్ చేస్తారు? పబ్లిక్గా మీ పోలీస్ వాళ్ళకి? మీరు దీంట్లో నేను యూనిఫామ్లో ఉన్నాను కదా. మీరు యూనిఫామ్లో ఉన్నారు, మీ డిపార్ట్మెంట్ మీరే కంప్లైంట్ చేస్తారా? నేను నా కంప్లైంట్ ఇచ్చేది రెండు కష్టమే, అది అట్లా కాదు. అంటే కొంచెం బయట నుంచి కంప్లైంట్ ఇస్తారు, దానికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే మీ డైరెక్టర్ అడగండి. ఎందుకంటే నా చూస్తే యాక్టింగ్ మాత్రమే సంబంధము, టైటిల్ పేరు వచ్చి పోలీస్ కంప్లైంట్ అంటే యాక్చువల్గా ఒక కంప్లైంట్ చుట్టూ తిరిగే కదా. కాకపోతే ఒక కంప్లైంట్ వల్ల ఒక 52, అదే చెప్పాను కదా, 52 మంది ఆర్టిస్టులు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, విన్ను అండ్ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుందని దాని మీద మేడం ఎలాగ ఆడుకుంటుంది వాళ్ళతోటి అనేది ఉంటుంది అన్నమాట ఇందులో. వరలక్ష్మి గారు, ఈ పిక్చర్లో వచ్చి నేను పోలీసా లేదంటే రాబరా చేస్తున్నారా? అట్లా ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అని ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే అబ్జర్వేషన్ చేస్తారా పోలీస్ సంబంధించిన విషయాల్లో? సార్ నేను లైఫ్ లాంగ్ ఒక 68 సినిమాస్ చేశాను, దాంట్లో ఒక 35 సినిమాస్ పోలీసే. దీనికింటే నా ఇన్స్పిరేషన్ తీసుకునే దాంట్లో ఏం లేదు సార్. అంటే పోలీస్ ఎలా చేసేదంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. నో దీంట్లో అదే నేను ఆవిడ చెప్పినట్టే సేమ్ అదేంటంటే నాకు ఒక కామిక్ అండర్ టోన్ ఉంది దీంట్లో. ఒక పోలీస్ ఉన్నా కూడా ఒక రీల్స్ పిచ్చి తనకి, అండ్ ఒక పోలీస్ ఆఫీస్ పబ్లిసిటీ పిచ్ అంటే ఎలా ఉంటుందని అది ఒక చిన్న ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో అదే నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది చేసేదాన్ని. సో అసలు మీరు పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్స్ లైక్ చేస్తారు? పర్సనల్గా మీరు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అది నాకేం లేదు సార్, నాకు ఇంట్రెస్టింగ్గా వచ్చి నేను ఏదైనా చేస్తాను. నాకు ఇది ఇలానే చేయాలి అలానే చేయాలి, నాకు స్టీరియోటిపికల్గా వచ్చి నేను థింకింగ్ చేసలేదు. నాకు ఏదైనా ఇష్టం అయితే నేను చేస్తాను. రియల్ లైఫ్లో రీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా మేడం మీరు? రీల్స్లో వచ్చి మేము ఏమైనా చెప్పొచ్చు, రియల్లో సినిమాలో వచ్చి ఏం చెప్పట్లేదు, అదే ప్రాబ్లం. వరలక్ష్మి గారు, సో దీనిలో చూస్తే గ్రీన్ కలర్ శారీ హోమ్లీగా కనిపించారు, శారీ కట్టుకొని హోమ్లీగా కనిపించారు అండ్ పోలీస్గా కనిపించారు. దీంట్లో ఏమైనా డ్యూయల్ రోల్ ఏమైనా ఉంటుందా? డ్యూయల్ డ్రెస్ ఉందా సార్ నెక్స్ట్ సినిమాలో? దీంట్లోనా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మీరు చూస్తేనే తెలిసిపెట్టచ్చు. సో సంజయ్ సార్, మీరు చూస్తే లాస్ట్ టైం ఆదిపర్వం లాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ తీసుకున్నారు, మళ్ళీ దీనిలో కూడా చూస్తే కనుక సేమ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారితో అంతా చేస్తున్నారు. సో ఎట్లా అనుకుంటున్నారు, అంటే ఇది మీకు బాగా వర్కౌట్ అవుతుందా, డబ్బులు వస్తాయని చెప్పి ఇలా ఇదే కంటిన్యూ? అలాగే లేదు, యాక్చువల్గా అందరూ డబ్బు కోసమే కదా పనిచేసేది, మీరు ఫ్రీగా పనిచేస్తారా? లేదు కదా, కంటిన్యూ సార్. అలాగే లేదు, కాకపోతే ఏంటంటే మాకు వరలక్ష్మి గారి హీరో, రీల్స్ వరలక్ష్మి అనే క్యారెక్టర్ హీరో. సో నాకు అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ మీకు అందరికి తెలిసిందే. సో డెఫినెట్గా అద్భుతంగా అండ్ కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, రెగ్యులర్ ఫార్మాట్లో అయితే ఉండదు. కథ వినేటప్పుడే ఫస్ట్ సినాప్సిస్ పంపించినప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అనే పాత్ర చేయను అన్నారు, కథ విన్నాక 100% చేస్తానన్నారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్గా చూస్తే తెలుస్తుంది. దీనిలో కామెడీ టచ్ కూడా ఉంది, కొత్తగా ఉంటుంది. అంటే మిమ్మల్ని చూసే వరలక్ష్మి గారు విలనిజానికి మారుపేరులాగా ఉంటారు, నెగిటివ్ రోల్స్ ఎక్కువ మంచి కదా. సో అంటే చేయాలి కదా సార్, వి షుడ్ బి రెలెవెంట్ కదా. వచ్చి మేము రెలెవెన్స్ ఏం చేస్తాం అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ దీంట్లో చేయడం ఇది విలనిజం చెప్పట్లేదు, అది విలన్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఏంటనే అవచ్చు. అంటే క్యారెక్టర్ పక్కన చూసి కామెడీ ఎలిమెంట్ ఉంటుంది, మీరు అది మైండ్ సెట్ అయిపోయింది మీకు. అంటే చేస్తే విలన్గానే చేస్తుందని మీకు మైండ్ సెట్ అయిపోయింది. బట్ మేబీ దట్ విల్ బ్రేక్, మేబీ ఇట్ విల్ నాట్ బ్రేక్, వీ డోంట్ నో, ఓన్లీ యూ సీ ద మూవీ విల్ నో.
తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అయిపోతున్నారు పెద్ద బ్యానర్స్ నుంచి. పెద్ద బ్యానర్ నుంచి ఆ, ఎందుకు పెద్ద బ్యానర్ నుంచి చిన్న బ్యానర్ చూడలేదా? అంటే పెద్ద బ్యానర్స్ అంటే మీ మ్యాక్సిమం మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు, మీతో బాలయ్య గారితో కానీ ఇట్లా కంపేర్ మంచి మంచి చేస్తుంటారు కదా. ఇది మంచి సినిమా కాదంటే మంచిదని నేను అనట్లేదు, అట్లా అనట్లేదు. మరి పెద్ద బ్యానర్స్ నుంచి అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా అంటున్నాను. వచ్చేటప్పుడు చెప్తాను. వరలక్ష్మి గారు, చెప్పండి సార్. సినిమాలో ఈ యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయి. మీరేమన్నా స్వయంగా చేస్తారా, ఏమన్నా డూప్ పెట్టారా? I usually don't use dupe in all my films. ఓకే. జనరలీ వెదర్ ఇట్స్ కిల్లింగ్ ఆర్ థింగ్. ఈ సినిమాలో వచ్చి ఎందుకు ఒక పాయింట్లో డూప్ పెట్టాల్సిందంటే నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సో ఐ కుడ్ నాట్ యూజ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ పంచ్ వరకే నాకు రావట్లేదు. రైట్ పంచ్ అన్ని చేశాను, రైట్ కిక్లు లెఫ్ట్ కిక్లు అన్ని చేశాను. బట్ లెఫ్ట్ పంచ్ వచ్చి మేము చేసాము, బట్ ఇది వచ్చి బెండ్ కావట్లేదు, నాకు ఫ్రాక్చర్ ఉంది. అది కూడా ఫుల్గా కాదు, ఒకటి 2 షాట్లు మాత్రం. అది కూడా చాలా రిస్కీ అన్నప్పుడు మాత్రమే చేశారు. లేదంటే ఆ బ్యాండేజ్ తీసేసి యాక్ట్ చేసి షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ పెట్టుకోవడం అన్నమాట. అలాంటి అంత కష్టపడ్డారు యాక్చువల్గా. గ్రేట్ గ్రేట్. సంజీవ్ గారు, సార్. సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, దాదాపుగా 52 మంది ఉన్నారు. అవునండి. ఇది అంటే ఎందుకోసం అంతమందిని పెట్టుకున్నట్టు 52 మందిని? అంటే అలా కాదు, రికార్డ్ ప్రతి అంటారు క్యారెక్టర్ ఇది. కూడా ప్రతి క్యారెక్టరు మనకేంటంటే ఎంతమంది కొత్త వాళ్ళతో కూడా సినిమాలు చేశాను నేను, చాలా కొత్త వాళ్ళని ఫ్రెష్ ఆ యాక్టర్స్తో చేశాను. కాకపోతే ఏంటంటే ఒక పాత్రలో ఒక పాత్ర అంటే ఒక ఒక బ్రాహ్మణ కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబం గురించి ఒక ఎక్స్పెక్టేషన్, అంటే ఇప్పుడు ఉదాహరణకి సారిపల్లి సతీష్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన చూడంగానే, ఆ ఫ్యామిలీ చూడంగానే ఒక డివైనిటీ, ఓకే ఈ ఫ్యామిలీ ద్వారా మనం ఏం చెప్పాలనుకున్నది అది చెప్పాలి అని ప్రతి ఒక్కరు చిన్న చిన్న వేషం, అంటే ఒక సీను 2 సీన్ల కోసం కూడా సీనియర్స్ని ఆ సూట్ అవ్వాలని, ఆ క్యారెక్టర్ ఆ పాత్రలోకి వదకముందు జనాలు రాగానే ఆ సీన్ చూడగానే ఓ ఇలా జరగబోతుంది అనేది ముందు క్యారెక్టర్స్లోకి వెళ్ళాలి, క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మాత్రమే సీనియర్స్ని పెట్టాం. సో డెఫినెట్గా ఈ కథలో అంటే పోలీస్ కంప్లైంట్ కథకి ఎవరు యాప్ట్ అయితే వాళ్ళని, ఒక సీన్ కోసం 2 సీన్ల కోసం లేకపోతే 10 సీన్ల కోసం కాదు, అందరు సీనియర్స్తో వర్క్ చేశాను. నిజంగా నా అదృష్టం ఈ సినిమా అంతమంది వర్క్ చేయటం. సంజీవ్ గారు, సార్. ఈ సినిమాలో నేటి సమాజానికి ఇచ్చేటటువంటి ప్రధాన సందేశం ఏంటి? అంటే యాక్చువల్గా మనం తప్పు చేస్తే ఇప్పుడు కాకపోతే సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా అది వెంటాడుతుంది. డెఫినెట్గా మనం చేసిన తప్పుని దిద్దుకోపోతే ఖచ్చితంగా దానికి శిక్ష పడుతుంది అనేది ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. అది చాలా పెద్ద లార్జ్ స్కేల్లో చెప్పాం, అది తెర మీద చూడాలి. సంజీవ్ గారు, కంపల్సరిగా సందేశం అయితే ఉంటుంది. సంజీవ్ గారు హాయ్. పోలీస్ కంప్లైంట్ అంటే లైక్ పోలీస్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఆ విధంగా ఉంది, అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, కామెడీ ఎలిమెంట్, అన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇదే లైన్ అనుకున్నారా, అంతకుముందు వేరే నేమ్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నారా? సినిమా పేరు అంతే, డిఫరెంట్ థాట్స్, అంటే కథను బట్టి రకరకాలుగా అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్గా ఒక కంప్లైంట్ అంటే ఫస్ట్ పొజిషన్లో కంప్లైంట్ అని స్టార్ట్ అయితే ఆ కంప్లైంట్ వెనకాల ప్రతి ఒక్కరి కథ ఉంది. ఊరికే వెళ్ళిపోయి మనం కంప్లైంట్ ఏమో ఒకరి మీద కదా, నాకు బాధ ఉంటుంది, లేదంటే ఇంకోరు ఏదో చేశారు, సో వాళ్ళ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను, నా వల్ల ఇంకోరు ఎఫెక్ట్ అవుతారు అలాగా, అలాంటి ఒక మొత్తం ఒక సినారియో అంతా చెప్పాం అనమాట. పోలీస్ కంప్లైంట్ అంటే ఓన్లీ టైటిల్ కాదు, ఒక పెద్ద కథ అనమాట, కొన్ని కుటుంబాల కథ అలా ఉంటుంది. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు హాయ్ అండి, దిస్ ఇస్ ప్రజా అండి. మీరు 52 మెంబర్స్తో ఆడుకున్నారు, అదే కదా అని చెప్పేసి అన్నారు. ఆ 52 మెంబర్స్లో నవీన్ చంద్ర ఉన్నారా? ఆయన పోస్టర్ ఉన్నారు, సినిమా కూడా ఉన్నారు. అంటే షూటింగ్ స్పాట్లో అంత అడ్వాన్స్గా రాలేదు, ఆయన ఉన్నాడు. ఆయనతోనే కలిసి యాక్ట్ చేసాము. ఆయన ఈవేళ రాలేదు, బట్ సినిమాలో అయితే ఉన్నారు ఆయన. కరెక్టే, కానీ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాలేదు సినిమా చూస్తే, టీజర్ చూస్తే. అంటే అర్థం కాకూడదని పెట్టింది అట్లా. అదే వచ్చి ఐ థింక్ ద రీజన్ బిహైండ్ ద ట్రైలర్. ప్రతి క్యారెక్టర్ వచ్చి మీకు అర్థమైపోతే మరి సినిమా ఎందుకు చూస్తారు? సో లైట్గా ఒక సస్పెన్స్ ఉండాలి కదా, ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ టు క్రియేట్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ క్వశ్చన్, సో దట్ ఇస్ సెల్ఫ్ దట్ మీన్స్ దే హావ్ డన్ దేర్ జాబ్ రైట్. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కదా, అదే కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మేడం, ఐఎమ్ శ్రవణ్ కుమార్, ఇక్కడే. ఎస్ సార్. విజయశాంతి గారి తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ ఎవరు అనే ప్రశ్నకు ఎప్పుడు వేకెన్సీగా ఉన్నది మీరు ఫిల్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే నేను అడిగేది నెగిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ క్వశ్చన్.
వరలక్ష్మి శరత్ కుమార్ లేదా వరలక్ష్మి నికోలాయ్ చటర్జీ చాటర్జీ అది సెకండ్ మ్యారేజ్ నాకు, అది ఫస్ట్ మ్యారేజ్ సచ్దేవ్. ఈ రెండిట్లో ఏది మీరు వైఫ్గా ఫీల్ అవుతారు? ఎలా పిలిస్తే చాటర్జీ feel హస్బెండ్ అవుతారు? పెద్ద కాదు, సచ్దేవ్ అనేది సచ్దేవ్ first. సచ్దేవ్ యా. చెప్పండి. వరలక్ష్మి నికోరాయ్ సచ్దేవ్ లేదా వరలక్ష్మి శరత్ కుమార్, ఈ రెండు పేర్లలో మీకు వేవ్గా ఫీల్ అయ్యేది ఎలా? యాక్చువల్లీ నా పేరు అయితే వరలక్ష్మి శరత్ కుమారే. మై హస్బెండ్ వాజ్ వెరీ స్వీట్ బికాస్ హీ చేంజ్ హిజ్ నేమ్ అండ్ హీ చేంజ్ హిజ్ నేమ్ ఫ్రమ్ నికోలాయ్ సచ్దేవ్ టు నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్. దట్ ఈస్ హిజ్ నేమ్ నౌ. సావిత్రి గారి డైలాగులా అనుకోవచ్చా? ఒకటి పొట్టి నీళ్ళు ఒకటి మెట్టి నీళ్ళు, రెండు ఎలా విడది చెప్పగలుగుతాం? ఎట్లయినా అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఆన్సర్ టు దట్. థ్యాంక్ యూ. సంజీవ్ కుమార్ సార్, ఇప్పుడు సినిమా తీస్తారు, కాస్టింగ్ కరెక్ట్గా ఉంటారు, కమర్షియల్ ఎలిమెంట్స్గా ఉపయోగించి ప్రొడ్యూసర్కి వచ్చే లాభాలు ఏంటి సినిమాలో? అంటే కథే ముఖ్యం అండి. ఫస్ట్ అయితే కథ ముఖ్యం. ఆ కథలో కంటే కథ నచ్చకపోతే వరలక్ష్మి గారు అయితే అసలు చేయరు. అండ్ 100%. అండ్ నవీన్ చంద్ర గారు కథ నచ్చకపోతే మీరు ₹1,00,00,000 ఇచ్చినా చేయనన్నారు. సో అలాంటి ఆర్టిస్టులు ఉన్నారు మనకి. ఇవ్వలేదు ₹1,00,00,000 ఇచ్చినా కూడా చెయ్యరు, 100% ఒప్పుకోరు. అలాంటి అంటే వరలక్ష్మి గారు అలాగే, నవీన్ చంద్ర గారు అలాగే, ఇద్దరిని కలిపి ఒక సినిమా చేయడం అనేది, ఒక కాంబినేషన్లో చేయడం అనేది చాలా అక్కడే సక్సెస్ అయ్యాం మేము. అది మాత్రం చాలా హ్యాపీగా. సంజయ్ లేదు అలా కాదు, వాళ్ళిద్దరితో పాటు 50 మంది ఉన్నారు ఇంకా. సంజీవ్ గారు హాయ్ అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ అది చాలా బాగుంది. అండ్ అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి పుట్టింది? పోలీస్ కంప్లైంట్ పర్టికులర్గా ఈ స్టోరీనే తీసుకుందామని ఎందుకు అనిపించింది? ఏదైనా రియల్ స్టోరీని తీసుకుని ఏదైనా చేశారా, లేకపోతే ఫిక్షనల్ అయినా కంప్లీట్లీ? థ్యాంక్ యూ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా విల్ కంటిన్యూ దిస్ అండి. సో ఫిక్షనలా లేకపోతే రియల్ స్టోరీని ఎక్కడి నుంచి తీసుకుని చేశారు ఇది? యాక్చువల్గా ఏంటంటే ఇది 5 years బ్యాక్ మనకి కోవిడ్ టైంలో జరిగిన ఒక కథ. కొంచెం ఒక చిన్న పాయింట్, ఆ పాయింట్ నుంచి మనం డెవలప్ చేసాం అనమాట. కోవిడ్ టైంలో జరిగింది. అదేంటనేది మనకు స్క్రీన్లో చూస్తే అర్థం అవుతుంది అనమాట. జరిగిన కథ. డన్. ఎనీ క్వశ్చన్స్? ఓ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. ఎనీహో ఇట్స్ అ టీజర్ లాంచ్, మళ్ళీ మనకి ట్రైలర్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్లో మనం కవర్ చేద్దాం మిగతా అన్నీ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సమయభావం వల్ల గెస్ట్లను కూడా మేము చాలా తక్కువ మాట్లాడిచ్చాము. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి ప్రతి ఒక్కరికి. అండ్ ఎస్, కన్నడ పోస్టర్ లాంచ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ శివ గారిని వెందురాసుగా స్వాగతం పలుకుతున్నాము. అశ్వంత్ నారాయణ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. యా, ఒక్కసారి పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత మనం